ఇలాంటి వార్తలు చూస్తున్నప్పుడు నిజంగానే మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయా ఇంకెన్నాళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. చైనా మనకు శత్రుదేశం అయినప్పటికీను అది అభివృద్ధిలో 2050లో ఉంది మన భారత్తో పోల్చుకుంటే. మనం ఎందుకు ఇంకా ఇక్కడ ఉన్నాము అంటే ఇలాంటివే కారణం. ఉచితాలు అంటూ ప్రకటిస్తూ ఉంటారు మన పాలకులు. కానీ ఉచితంగా అందించాల్సినవి రెండు ప్రధానంగా. ఒకటి విద్య, రెండు వైద్యం. కానీ ఆ రెండు తప్ప మిగతావన్నింటిలో కూడా వేలెట్టేసి ఉచితాలు పథకాల రూపంలో ప్రవేశపెడతా ఉంటారు. వాటి వలన దేశం గుల్లవడం తప్ప ప్రయోజనం శూన్యం. పదవుల్ని తాత్కాలికంగా కాపాడుకోగలరేమో కానీ దేశాన్ని మాత్రం ఆర్థికంగాను ఇంకా అనేక విషయాల్లోనూ ఇరకాటంలోకి నెట్టేస్తున్న విధానాలే ఇవి. ఈవిడి పేరు పావలా శ్యామల. అంటే ఈవిడ ఆ పేరుతోనే పాపులారిటీ గడించారు. గత కొంతకాలంగా ఈవిడకున్న దీనావస్థ కారణంగా ఎన్నో సందర్భాల్లో వార్తల్లోకి వచ్చారు. పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆర్థికంగా ఆవిడ పరిస్థితి బాగోలేదు. అండ్ చూసుకోవడానికి ఎవరూ లేరు. ఒంటరి జీవితంలాగా ఆవిడ పరిస్థితి. ఒకటి రెండు సందర్భాల్లో ముందుకొచ్చి కొంతమంది ఆదుకున్నప్పటికీను ప్రతినిత్యం ఆవిడకి ఎవరో ఒకరు సేవ చేయాలి అంటే కుదిరే పని కూడా కాదు ప్రాక్టికల్గా. అయితే ఇటీవల ఆమెకి మరింత ఆరోగ్యం విషమించింది. దీంతో ఒక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్ వాళ్ళు బిల్లు కట్టలేదని చెప్పేసి ట్రీట్మెంట్ని పూర్తిగా ఇవ్వకుండా అక్కడ నుంచి క్యాబ్లోనో ఆటోలోనో పంపించేశారంట. ఒకసారి ఆ వార్తను చూద్దాం. ఆమె లాస్ట్ ఫ్రైడే అస్వస్థతకు గురవడంతో రాత్రిపూట చికిత్స కోసం కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిందట. చికిత్సకు సరిపడా డబ్బు తన దగ్గర లేకపోవడంతో హాస్పిటల్ యాజమాన్యం ఆమెకు ట్రీట్మెంట్ను నిరాకరించింది. ఒక క్యాబ్ ఎక్కించేసింది, బలవంతంగా పంపించేసింది. అయితే క్యాబ్ డ్రైవర్ సైతం ఆమెను మధ్యలోనే దింపేశాడు. కూకట్పల్లిలోని ఓ జంక్షన్ వద్ద రోడ్డు పక్కనే ఉన్న ఫుట్పాత్ మీద దించేసి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు. దీంతో అర్ధరాత్రి కటిక చీకట్లో దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ ఆమె కూర్చుండిపోయింది. కాసేపటికి ఆమెను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆమె ఆశ్రయం పొందుతున్న ఆర్కే ఫౌండేషన్కు సమాచారం ఇచ్చారు. తనను సనత్ నగర్లోని మరో ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చికిత్స అందించారు. ఇది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి ఈ వార్తలో ఉన్న సారాంశం ఏమిటి అంటే విద్య, వైద్యము అనే వాటిల్లో ఈ యొక్క కార్పొరేట్ భూతం అనేది ప్రవేశించి అది చేయాల్సిన సేవ కాస్త ఈ విధమైన వ్యాపారానికి మారడంతో ఒక దిక్కుతోచని స్థితిలో ఒక వృద్ధ మహిళ, ఆవిడ నటియా లేకపోతే ఎంతో అంతో జనాలకు తెలిసిన వ్యక్తి ఆ పక్కన పెట్టండి, ఈవిడ పరిస్థితి ఇలా ఉంటే సగటు సామాన్యుల జీవితం ఏ విధంగా ఉంటుంది? లక్షల రూపాయల ఫీజులు, రకరకాల టెస్టుల రూపంలో వేలాది రూపాయల బిల్లులు కట్టాలి అంటే ఎవరికి సాధ్యమవుతుంది? నేటి కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ విషయాల్లో కూడా జనాల్లో ఇప్పటికీ అవగాహన లేకపోవటం కూడా ఒక పెద్ద లోపంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు పావలా శ్యామల గారికి జరిగిందనే కాదు, ఎంతోమందికి దేశవ్యాప్తంగా ఇది నిత్యము జరుగుతూ ఉన్నది. మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. కొంతమంది గిరిపుత్రులు వైద్యం కోసం ఆ పేషెంట్ని భుజానికి ఎత్తుకొని మోసుకొని వెళ్ళి కిలోమీటర్ల కొద్ది నడిచి అది కూడా ఏదో ఒక చిన్న గవర్నమెంట్ హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే వారికి అసాధ్యమే. ఇలా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మారితేనే మన దేశం కూడా అన్ని విధాలుగా ఎదిగినట్లు. అంతకాలం మనమంతా కూడా ఎదుగుతున్నట్లు చెప్పుకుంటున్నామే తప్ప ప్రాక్టికల్గా అది నిజం కానట్లు.